ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే దేవుని బిడ్డలారా, సిలోం ప్రేయర్ హౌస్లో ఉన్న దేవుని భక్తులారా, దైవ జనాంగమా, అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. ఇది చూస్తున్నవారు, చూడబోతున్న వారికి అందరినీ ఆహ్వానిస్తూ దైవ ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మనము దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం కనుక దేవుడు నేర్చుకునే వారికి నేర్పిస్తాడు, వినేవారికి మాట్లాడతాడు, లోబడిన వారితో ఆయన సందేశాన్ని తెలియజేస్తాడు. కాబట్టి మనము విసుకోకుండా మన అంతరంగము వికసించుటకు, మంచి బలం పొందుటకు, మొదగల వాక్యం మనం సరిచేసుకోవటానికి మనము దారిలో పోయి, మార్కెట్కి పోయి ఏదో వస్తువులు, మనకు కావాల్సిన వస్తువులు, కూరగాయలు, కిరాణా కొట్టు, సరుకులు తీసుకొచ్చుకొని సరాసరి మనం చెప్పులతో ఇంట్లోకి రాం, జాలర్ కాడికి పోయి, ట్యాప్ దగ్గరికి పోయి, కుళాయి దగ్గరికి పోయి కాళ్ళు చేతులు కడుక్కుంటూ, ముఖం కడుక్కుంటూ ఇంట్లోకి వస్తాం. అట్లనే మనము వారమంతా ఆయా ప్రాంతంలో తిరిగి పాలు కడుక్కొని పాలు పొందాం, దేవుని స్తుతి ఆరాధన చేసే పరిశుద్ధంగా. ఇప్పుడు దేవుని యొక్క శక్తి, బలం పొందటానికి, మరి దేవుని యొక్క బలమును పొందటానికి దైవ ప్రణాళికలో ఉన్న ఉద్దేశాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యెషయా 56వ అధ్యాయము, యెషయా 56వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతృత పడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వారు వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. వారు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇప్పుడు నీ వాక్యం వినటానికి సంసిద్ధులుగా ఉంటుండగా, ఇదివరకు మమ్మల్ని నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీకు స్తుతి ఆరాధన కానుకలు అర్పించే భాగ్యమును నాకును మాకు అందరికీ అనుగ్రహించావయ్యా. ఇప్పుడు చేరుకున్న నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డతో మాట్లాడి ఆత్మీయంగా బలపడే విధంగా, ప్రభా గ్రహించే విధంగా, తండ్రి ప్రస్తుత పరిస్థితిలో ఏ విధంగా ఉండాలో ప్రభు స్తోత్రము, తండ్రి సేవకులు ఎలాగ ఉండాలో, విశ్వాసులు ఎలా ఉండాలో, వాటన్నిటి విషయాలు ప్రభు నీ ఉద్దేశ ప్రకారంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభు స్తోత్రము, తండ్రి నీ చిత్తము ఎదగకయే చాలా మట్టుకు బలహీనమైపోతున్నానయ్యా. నీ చిత్తమును, నీ ప్రణాళికను నీ వాక్యం ద్వారా మాకు తెలియచేసి మా అంతరంగమును తను బలపుచ్చుము ప్రభు, హెచ్చరిక చేయము, మమ్మల్ని గొప్పగా ప్రభు గుణపరచుము, నీ మాటల చేత మమ్మల్ని స్థిరపరచుమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుని యొక్క ప్రభావం, వాని కుయుక్తులు, వాని తంత్రగుడితనం యావత్ యేసు నామములో దురపరచబడుగాక. నీ రక్త ప్రోక్షణ యొక్క అయా ప్రభావం కలిగి తండ్రి నీ జీవంతో నింపబడుటకు మమ్మతో అందరితో మాట్లాడమని నీ సేవకుడిని మరుగుపరుచుకొని మన అందరితో మాట్లాడతామని నమ్ముచ్చు. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. ఇది 2-3 వారాల క్రితము విన్నటువంటి వాక్యం. అయితే ఈ మూల వాక్యంగా మీరు వినలేదు, కానీ సందర్భోచితంగా ఈ వాక్యము చదివా. అయితే మూలవాక్యం కూడా విని ఉండొచ్చు. 11వ వచనంలో
అయితే 10 ఈరోజు 10, 11 కలగలిసి, అంటే 10 చెప్పబడిన వాక్యము అది 11లో కూడా వివరణాత్మకంగా మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి మనము వాక్యం విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, కాపరులు అంటే మనకందరికి తెలుసు సేవకులని. కాపరి అంటే కావలి గాయువాడనమని. కేవలం సేవకుడిగా కాదు, కాపరి అంటే కావలి కాయువాడు. దేనికి కావలి కాయువాడు అంటే విశ్వాసులైన గొర్రెలను కావలి కాయువారు, భక్తులకు కావలి కాయువాడు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా వారికి కావలిగా ఉండువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మన యొక్క జీవితాలకు, మన ఇంటికి, మన సహవాసానికి కావలి కాయువారు, కాపరులుగా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా అండి. అయితే ఈ కావలి కాయువారు గుడ్డివారు అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? కావలి ఉన్నా లేనట్టే కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కాపరి కావలి కాయువాడు తప్పక మెలకువ ఉండాలి. తన విశ్వాసులంటే గొర్రెలతో పోల్స్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొన్ని వాక్యాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. విశ్వాస సమూహాన్ని దేవుడు చర్చి సంఘమును ఏమంటున్నాడంటే యెరూషలేం అంటున్నాడు. భూమి మీద ఉన్నది ఒక యెరూషలేం. అది ఇంకా వివాదంలో నడుస్తుంది. వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతంలో కొంచెము తూర్పు యెరూషలేం పాలస్తీనాలో ఉంది, పశ్చిమ యెరూషలేం భూభాగం ఏమో ఇప్పుడు ఇజ్రాయెల్ వశంలో ఉంది. అది ఇంకా వివాదంలో ఉంది. అయితే యెరూషలేం అనేది దేవుడు కోరుకున్న ప్రాంతం. అయితే భూతల మీద యెరూషలేం నుంచి ఎప్పుడో దేవుడు తన మహిమను, తన యొక్క ప్రశ్న తీసేసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే యేసయ్యను ఎల్లగొట్టి యెరూషలేం నుంచి ఎల్లగొట్టారో, ఆయన సిలువ వేశారో, అప్పుడే ఆ దేవుని ప్రశ్నత వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ 2-3 తన నామంలో కూడుతారో, ఎక్కడ యేసయ్య రక్తమాంసంతో రక్షణ పొందారో అక్కడ యెరూషలేం ఉంది అంటాడు. అంటే యెరూషలేం అంటే దేవుడు చూసుకునే స్థలం, దేవుడు మనల్ని దర్శించే స్థలం, దేవుడు దర్శించే స్థలము, దేవుడు చూసుకునే స్థలము. దేవుడు నీతిగా షాలేము రాజుగా ఆ షాలేము నగర్ యెరూషలేం అంటే యెహోవా ఈరే షాలేం అంటే దేవుడు మన మధ్యలో ఉండి నీతిమంతుల మీద షాలేము రాజు సమాధానముగా రాజుగా పరిపాలించే సహవాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ యెరూషలేం. ఇది యెరూషలేం. ఇది సంఘం అంటే ఏంటిది చెప్పండి? యెరూషలేం. దేవుడు నివసించే ప్రాంతం యెరూషలేం. అది పరిశుద్ధ పట్టణం, నీతి కలిగిన పట్టణం. అది సత్యపురం. అంటే దేవుని సుగుణాలన్నీ ఆ ప్రాంతాల్లో ఉంటాయి. అంటే దేవుని భక్తులు ఎక్కడైతే ఉంటారో, 2-3 నా నామలో కూడుతారు, వారి మధ్యలో నేను ఉన్నాను అంటాడు చూడు. ఆ ఉన్న ప్రాంతమే యెరూషలేం. ఇప్పుడు ఆత్మీయ రూపం అన్నమాట. కంటికి కనబడదు, కానీ విశ్వాసంగా సజీవరాళ్ళ వల్ల ఆత్మ సంబంధించిన మందిరము మనము కట్టబడుతున్నాం చూడు. ఆత్మీయంగా ఆ యెరూషలేములో, ఆ మందిరములో దేవుడు నివాసంగా ఉంటాడు కాబట్టి దాన్ని యెరూషలేం అంటాడు. అయితే ఈ యెరూషలేమును కావలి పెట్టాడు సేవకులను, హల్లెలూయా, అంటే కాపరులను. ఆ చర్చికి, ఆ సంఘానికి కాపరులను కావలిగా పెట్టాడు. రేయింబావులు కావలి కాయాలన్నమాట. కావలి కాసి ఊరికేనే ఉండకూడదు. కావలి కాయవారు ఉంటే చెప్పండి, ఏదన్నా అలికిడి చెప్పే శబ్దం వచ్చినా, ఏదన్నా అడవి జంతువు వచ్చినా, పొలము నుంచి వెళ్ళి జంతువులు వచ్చినా, అడవి మృగాలు వచ్చినా ఏం చేస్తారు? కావలి వాళ్ళు ఊరికనే ఉంటారా? ఎల్లగొడతారు. దరదాపులు రాకుండా, ఆ ఆవరణములు ఆ ఇంటి దగ్గరికి రాకుండా ఎల్లగొట్టకే అక్కడ కావలి వారు ఉంచబడతారు కదా. ఇప్పుడు సేవకుడు కూడా
ఈ గొర్రెలైన విశ్వాసులకు తోడేలు లాంటి లేక సింహము లాంటి, చిరుతపులు లాంటి, ఎలుగుబంటి లాంటి ప్రమాదకరమైన జంతువులు, మృగములు రాకుండా, భక్షించకుండా కాపాడుటకు కావలిగా కాపలను పెట్టాడు. అలా చెప్పండి, హల్లెలూయా. యెషయా 62వ అధ్యాయము 6వ వచనం. యెషయా 62వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయి అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. మౌనంగా ఉంటారా? కావలి వారు ఏం చేస్తారు? కుక్కచ్చిన, నక్కచ్చిన, ఏది ప్రమాదకరమైన జంతువు వచ్చినా, లేకపోతే ఇంకా దొంగ వచ్చిన, దొర వచ్చినా ఏం చేస్తారు? మౌనంగా ఉండకుండా కేక పెట్టి వాళ్ళను రాకుండా చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేయైన పగలైనా వాళ్ళు కావలి వారట మౌనంగా ఉండరట. మౌనంగా ఉండకుండా వాళ్ళకి హెచ్చరిక, లోపల ఉన్న వారికి, ఆ గొర్రెలకు హెచ్చరిక చేస్తాడు కాపరి. ఆ భక్తులను హెచ్చరిక చేస్తూ ఆ క్రూర మృగాలను ఏం చేస్తాడు? దరిదాపులు రాకుండా అడ్డుపడే విధంగా కేకలు వేస్తాడు. మౌనంగా ఉండకుండా ఉండలేడు. హల్లెలూయా. మౌనంగా ఉండలేడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాపర్లు ఏం చేస్తున్నా చెప్పండి. ఇప్పుడు మూలవాక్యం, వారు కాపర్లు గుడ్డివారట. కళ్ళు అంటే వాళ్ళు గుడ్డివారు అయిపోయారు. ఇంకేమైపోయారు? వారందరూ తెలివి లేనివారు, తెలివి లేదు. ఇంకేం చేశారు? వారందరూ మూగ కుక్కలు, మొరగలేరట. మొరగలేరట్టున్నాడు. ఇప్పుడు కుక్క వచ్చిందంటే, కుక్క కూడా కావాలి ఉంటుంది తెలుసా? ఇంటి ముందర కుక్క అన్నం పెట్టేది ఎందుకు? విశ్వాసంగా ఉండి దొంగ ఎవరొచ్చినా కుక్క మరుగుతే వెంటనే స్పందిస్తే, ఎవరు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే దొంగ దొర అని తలుపు తీస్తాం, మనం చూస్తాం. అవునా కదా? మరి ఆ మూగ కుక్క, అరవలేని కుక్క ఇంటి ముందు ఉంటే అది దానికి తిండిదంటు కదా, దానికి అన్నం పెడతామండి? పెడతామా? అరే ఇది మూగ కుక్క ఉంది, అసలు మరుగుతలేదు, ఏది సలీసప్పుడు లేదు, ఏది అది చూడలేకపోతుంది, గుడ్డి కుక్కలాగా అయిపోయింది, మూగ కుక్కలాగా ఉంది, అరవలేకపోతుంది. అప్పుడు భద్రత ఉండదన్నమాట. అది కాపాడుటకు మనం పెట్టుకున్న కావలిగా అది ప్రయోజనం లేదు. ఇట్లనే సేవకుడు కూడా కావలి సరైన రీతిగా రేయింబావులో కావలి కాసి మౌనంగా ఉండకుండా ఏదైనా హెచ్చరికగా ఆయన చెబుతూ ఉండాలి. ప్రమాదం నుండి లేక వ్యతిరేక కార్యముల నుండి కాపాడే విధంగా కావలి కాస్త సమయోచితంగా ఆయన నోరు తెరిచి కుక్కలాగా మొరగాలంటే వాక్యము చెప్తూ ఉండాలి. దేవుని మాటలు సమయోచితంగా ఆ మరణము నుండి, ఆ అపాయము నుండి, ఆ ఆపదల నుండి వాక్యము తెలియజేస్తూనే ఉండాలి. కానీ ఈనాడు సేవకులు భక్తులట, సేవకులేమో భక్తులకు, విశ్వాసులకు కావలైతే, ఈ లోకమంతటికి సంఘ బిడ్డలు అనగా యేసయ్య బిడ్డలందరూ ఈ లోకానికి యాజకులు కదా, కాపర్లుగా, అంటే ప్రార్థించేవారుగా వీరున్నారు. మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేయాలి. వాళ్ళు నశించిపోకుండా కాపాడటకు వాళ్ళకు సువార్త కూడా ప్రకటించాలి. మౌనంగా ఉండొద్దు. రేయింబావులు ఏం చేయాలి? సమయం అనకుండా, అసమయం అనకుండా ఏం చేయాలి? సువార్త, ప్రార్థనతో పాటు సువార్త ప్రకటించాలి. ఇలా చేసినప్పుడు అపాయకరమైన స్థితి నుంచి కాపాడబడతారు. అడవి జంతువుల నుంచి వెళ్ళి, అడవి మృగము నుంచి వెళ్ళి, పొలము దగ్గర ఉన్న జంతువుల నుంచి వెళ్ళి కాపాడబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇటు విశ్వాసులు, దేవుని భక్తులు ఈ ప్రపంచానికి గుడ్డివారుగా అయిపోతున్నారు.
సరైన రీతి కావలిగా ఉంటలేరని, ప్లస్ సేవకులు విశ్వాసులకు కూడా కావలిగా ఉండలేకపోతున్నారు. అంటే గుడ్డివారుగా ఉన్నారు, మూగ కుక్కల్లాగా మొరగలేకుండా ఉన్నారట. కానీ తిండికి మాత్రం బండి కడుతున్నారట. తిండి ఆతృతగా ఆ తిండి తింటున్నారు, కానీ స్వప్రయోజనం చేసుకుంటున్నారు. కానీ దేవుని కార్యానికి సేవకులు కానీ విశ్వాసులు కానీ తలపెడతలేరని వాపోతున్నాడు యెషయా భక్తుల ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక్క దగ్గరనే కాదు, యెషయా ఇంకో దగ్గర కూడా చెప్పాడు. 42వ అధ్యాయము ఇక్కడైతే గుడ్డివారని మూగవారని మొరగలేరని చెప్తున్నారు. ఇక్కడైతే చెవిటివారు కూడా అంటున్నారు. చూడండి 42వ యెషయా 42వ యెషయా 18, 19, 20 చదువుదాం. 18, 19, 20 చదువుదాం. చెవిటివారులారా వినుడి, గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు కొంచెం తెలివి కలిగి ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మా ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకులు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులు చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గి ఉన్నారు కానీ వినకున్నారు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సేవకులకు యావత్తు భక్తుల సమూహంతో చెప్తున్నాడు. వారికి చెవులుండి వినిపించుకోరు. అంటే చెవిటివారు, గుడ్డివారు, మూగవారు. ఎవరు చెవిటివారు అంటే నా సేవకులే. ఎవరు గుడ్డివారు? నా దూతలే, నేను పంపించే దూతలే. ఎవరు చెవిటివారు, ఎవరు గుడ్డివారు, మూగవారు అంటే నా భక్తులే. వాళ్ళు చూస్తున్నారు, అనేక సంగతులు చూస్తున్నారు కానీ గ్రహిస్తలేరు. అనేక విషయాలు వింటున్నారు కానీ వినిపించుకుంటున్నారు, అంటే వినిపించుకుంటున్నారు కానీ వినలేకపోతున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మరెందుకు ఈ భక్తులు ఇలా తయారవుతున్నారు? సేవకులు మొదలుకొని భక్తులు ఇలా తయారవుతున్నారు. కావలి వారు, లోకానికి కావలి భక్తులు, సంఘానికి కావలి ఎవరు? సేవకులు. సరైన రీతిగా మరి గొర్రెలను కాపాడుటకు ఉండాలి. అందుకోసమే పలు సందర్భాల్లో ఉన్నాడు, అయ్యో కాపాడలేని గొర్రెలుగా ఉన్నారు, కావలి లేని వారు గొర్రెలుగా మిగిలిపోయారని పలు సందర్భాల్లో యేసయ్య అనాథులుగా చూశాడనమాట. తన భక్తులను తన దగ్గరికి వచ్చిన వారు అయ్యో కాపాడలేని గొర్రెలాగా ఉన్నారు. కాపాడలేని గొర్రెలు అయితే ఎట్లుంటే తెలుసా? వాళ్ళు చిలక చెంగలుగా, అంటే చెదిరిపోయిన గొర్రెలు ఏమైపోతుంది? తోడేళ్ళు, నక్కల పాలైతే, తోడేళ్ళ పాలైతే, లేకపోతే ఎలుగుబంటు, లేకపోతే చిరుత పులిల పాలవుతుంది, సింహాల పాలవుతుంది. కాబట్టి కావలి వారు గుడ్డివారు కావద్దు, చెవిటివారు కావద్దు అంటున్నాడు. హల్లెలూయా. మరి చెవిటివారు గుడ్డివారు ఎలా అవుతారు కదా? ఇదే కదా ముచ్చట కదా. చెవిటివారు ఎలా అవుతారంటే చెవులు ఉంటాయి కానీ వినిపించుకోరట. అందుకోసం పలు సందర్భంలో యేసుప్రభు అంటాడు, ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 7వ వచనం ఏముందంటే, చెవులు గలవారు ఆత్మ చెప్పుతున్న సంఘముతో, ఆత్మ సంఘముతో చెప్పుతున్న విషయాలను, సంగతులను వినుగాక. చదవండి, అది 2వ అధ్యాయం 7వ వచనం ప్రకటన. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే వినిపించుకోలేని వాళ్ళగా తయారవుతారు. అందుకోసమే చెవులు గలవాడు
ఆత్మ సంఘములతో చెప్తున్న మాటలు వినుగాక. అయ్యో, చెవి గలవాడని ఒకటి ఉన్నది, ఒకటి ఏకవచనం. ఆత్మ సంఘములతో చెబుతున్న, మళ్ళీ సంఘములు బహువచనం. అనేక సంఘాలు ఉన్నాయి కానీ వినిపించుకునే చెవులు గలవారు కావాలి, వాక్యం వినిపించుకునే విధంగా. హల్లెలూయా. చాలా చెవిటి వారు అవుతారు. ఎంత వాక్యాలు విన్నా దాన్ని పాటించారట. యేసయ్య మత్తయి సువార్తలో పలు సందర్భాల్లో 2-3 వాక్యం చదువుతాం. ఇప్పుడు ఒకటైందిగా, ఇంకోటి చదువుదాం. మత్తయి సువార్త 13:9 చూడండి. మత్తయి సువార్త 13:9 చదవండి. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. వినుగాక, చెవులున్నాయి కానీ ఈ చెవులు మందగించబడే విధంగా చేసుకుంటున్నాం. ఎందుకు ఈ మందగైపోయామంటే మనము ఈ లోకం యొక్క ఆశలలో పడిపోతున్నాం. ఈ లోక ఆశలతో, సుఖభోగాలతో, తిండికే మన ప్రాధాన్యత ఇస్తున్నాం, శరీరానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ శరీరము మనము ఆరోగ్యంగా ఈ శరీరం విషయంలోనే మనం చూసుకుంటున్నాము కానీ అంతరంగ పురుషుడు ఏమైపోతాడో, అతడు పాడవుతున్నాడా, మంచిగా వికసిస్తున్నాడా, మంచిగా ఆత్మలో ఎదిగే విధంగా అంతరంగ పురుషుడు మరి వాక్యం వినిపించుకుందాం, దేవుని వాక్యం జీవాహారము కదా అని వాక్యం వినిపించుకొని మరి భుజించే విధంగా లేదట సంఘం చాలా మట్టుకు. అందుకోసమే చెవిటివారు అయిపోతున్నారు. హల్లెలూయా. సేవకులు దేవుని దగ్గర నుండి విచారణ చేస్తలేరు, దేవుని నుండి పొందుకునే వాక్యం ఏమైనా తమ సొంత ప్రయోజన కొరకే సేవ చేస్తాం, వాళ్ళ కడుపు కోసం, భౌతిక సదుపాయం కోసం సేవకులు చాలామంది ఇలా తయారవుతున్నారు అంటున్నాడు. యథార్థమైన సేవకులు ఉన్నారు, దేవుని నుండి పంపబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు. వాళ్ళది దేవుని నుండి పొందుకొని సంఘాన్ని, సమాజాన్ని కావలిగా వాళ్ళు సరైన సమయంలో మౌనంగా ఉండకుండా రేయింబావులు దేవునికి ప్రార్థన చేస్తూ వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఈ తిండికి అపేక్ష కలిగిన వారు, ఈ సుఖభోగుల మీద వైపున పరిగెత్తే వాళ్ళు ఈ లోక విషయముల మీద మనసున్నవారు వారు చెవిటివారు అవుతున్నారు. పరలోకం అనే దర్శనం పోగొట్టుకున్నారు. పరలోకం అనే జాస, ఆ గురి, ఆ గమ్యము పోగొట్టుకుని ఈ లోక సుఖభోగుల మీద సుఖమరిగే విధంగా అనగా ఈ ఆలోచనలో పడిపోయి అంటే ఏమైపోయారు? మూగబోయారు, చెవిటివారు అయ్యారు, గుడ్డివారు కూడా అయ్యారు. అందుకోసం ప్రమాదాలు పొంచి ఉన్నాయి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్డివారు కూడా అదే. అందుకోసమే యేసయ్య అంటాడు తన శిష్యులతో, వాళ్ళతో జాగ్రత్త పడుండి, పరిశీలతో జాగ్రత్త పడి, వాళ్ళు గుడ్డివారు అయి ఉండి తోటి గుడ్డివారికి త్రోవ చూపగలరా? అలాంటి వాళ్ళు ఈ కడుపు కోసమే వాళ్ళు సేవ చేస్తున్నారు. ఈ లోక సదుపాయం కోసం స్వప్రయోజనం, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎలా ఇల్లు కట్టుకుందామా, ఎలా పిల్లల్ని పోషించడమా, ఇదే యాస. కానీ దేవుడి నుండి పొందుకున్న వాక్యంను నలుగురికి ప్రకటించాలి. అయ్యో, నా ద్వారా నలుగురు దీవించబడాలి, వాళ్ళ కోసము నేను ప్రార్థించాలి, మెలుకోగలిగి వాళ్ళకు దేవుని వర్తమానం అందించాలని ఒక చెవులు, కళ్ళు, ప్రత్యక్షత, మరి దేవుని యొక్క స్వరము కలిగి జీవించలేని వారుగా ఉంటున్నారు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. సంఘము చాలా దురవస్థ అవుతుంది అంటున్నాడు. చదువుదాం ఈ వాక్యాలు మళ్ళీ కొన్ని. హెజ్కేలు 34వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. నరపుత్రుడా,
ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లా అనము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొను ఆ ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, వీరు కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని ఆ బొచ్చును కప్పుకుందురు కానీ గొర్రెలను మేపరు. గొర్రెలను దోచుకుంటారు కానీ గొర్రెలను మేపరు. అంటే ఇలాంటి గుడ్డి కాపరులు అంటే దేవుని సంఘములో, దేవుని సార్వత్రిక సంఘములో ఉన్నారంటున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. కాపరైనవాడు గొర్రెలను మేపాలే. హల్లెలూయా. సరైన వాక్యం ద్వారా మేపాలే. ఆ యొక్క గొర్రెలు మరి క్రూర మృగాలకు బారిన పడకుండా కావలి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే తిండి వల్ల, ఈ లోకములో డబ్బు వల్ల కళ్ళు మూసుకుపోతున్నాయట సేవకులకు, భక్తులకు. ఈ లోక డబ్బు వ్యామోహం పడిపోయి గుడి కళ్ళు అయిపోతున్నారు అన్నమాట. చదువుదాము నిర్గమకాండము 23వ అధ్యాయము 9వ వచనం అక్కడ చదవండి. 8, 9 చదవండి. నిర్గమకాండము 23. లంచగొండితనముతో దొరికిందా? 23 చదవండి. లంచము తీసుకొనకూడదు. లంచము దుష్టిగల వానికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లంచము అబద్ధమును దూరంగా ఉండుము. నిరపరాధనైనను నీతిమంతులైనను చెరపకూడదు. నేను దుష్టుని నిర్దోషునిగా ఎంచను. 8వ వచనం. లంచము తీసుకొనకూడదు. లంచము దుష్టిగల వానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. అంటే బహుమానం కోసం సేవ చేసే వాళ్ళు, డబ్బు కోసము, అంటే కడుపు కోసము, స్వప్రయోజనం కోసము. అట్లనే భక్తులను కూడా అంటున్నాడు, నా భక్తులు ఎవరు గుడ్డివారు? నా భక్తులే కదా, నా దూతలే కదా, నా సేవకులతో పాటు భక్తులను కూడా అంటున్నాడు. కాబట్టి ఆ డబ్బు వ్యామోహములో పడిన ప్రతి ఒక్క సేవకుడు కానీ భక్తుడు కానీ గుడ్డివారు అవుతారండి. ఆత్మీయ నేత్రాలు పోతాయి. అందుకోసం పరిసయ్యుల యొక్క దేవుడు అంటాడు, పరిసయ్యులను వీళ్ళు తిండి కోసము, డబ్బు కోసము, నామకార్థంగా మతపరంగానే ఉన్నారు కానీ దేవుడి ఉద్దేశము తప్పిపోయింది. దేవుని ఉద్దేశము వారిలో లేకుండా పోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వేషధారులు 10 మందికి కనబడతారు భక్తుల్లాగా, కానీ దేవుని యొక్క ఉద్దేశం వారి హృదయంలో, వారి జీవితంలో కనబడదు. అలాంటి వారు గుడ్డివారు అంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్వరగా మత్తయి సువార్త 15:14. పరిసల జోలికి పోవద్దు. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ గుడ్డివాళ్ళు. పరలోక రాజ్యం వాళ్ళకి తెలియదు, దైవ దృష్టి లేదు, దైవ ప్రత్యక్షత లేదు, నిత్య జీవం పొందే మార్గం వాళ్ళకి లేదు, అగమ్య గోచరంగా ఉన్నారు. ఈ లోకంలో నలుగురు ఎలా జీవిస్తున్నారో అట్లనే సుఖభోగంలో ఈ లోకరీతిగా జీవిస్తూ ఉన్నారన్నమాట. అలాగా భక్తి ముసుగులో జీవిస్తున్నారు కానీ వీళ్ళు గుడ్డివారు, ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడలేదు. దేవుని నుండి పొందుకోరు, దేవుని దగ్గర విచారణ చేసి దేవుని ప్రత్యక్షత పొందుకోరు, దేవుని వర్తమానం ఆ వెలుగు పొందుకోరు. వారు వెలుగుగా జీవించరు, 10 మందికి వెలుగుగా ప్రచురం చేయరు.
ఆ వాక్యాన్ని ప్రచురం చేయరు. కాబట్టి ఇలాంటి వారు కావలిగా ఉంటే ఆ గొర్రెల మందకు ప్రమాదం అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి భక్తులు ఉంటే దైవరాజ్యము చేరుటకు ప్రమాదం. అంటే సాతాను తోడేలుగా, నక్కగా, క్రూర మృగాలుగా ఒక్కొక్క గొర్రెను, ఒక్కొక్క సేవకుని, కావలి వారిని ఏం చేస్తున్నాడు? మోగబోయిన సేవకులను, గుడ్డివారిని, తెలివి లేని వారిని, వివేచన లేని వారిని, తిండికి బండి కడతారు, తిండికి ఆతృత కలుగుతారు, నిద్రాసక్తి కలిగి ఆత్మీయత నిద్రపోవడం, ప్రార్థన లేకుండా, వాక్యం పఠించకుండా, ధ్యానించకుండా, దేవుల్లో ఎదగాలి, నా 10 మందిని దేవుళ్ళు ఎదిగించాలన్న భారం లేనటువంటి విధంగా వాళ్ళను మంచిగా సాతాను ఏం చేస్తాడు? వాళ్ళను నాశనం చేయుటకు, ఈ లోకములో నాశనం చేయుటకు, నరకపు కూపంలో నడిపించుటకు ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో అలాంటి వారితో అంటున్నాడు అనమాట, అలాంటి వారితో అంటున్నాడు, పిలుస్తున్నాడు అనమాట. ఏమని? పొలములో ఉన్నటువంటి జంతువులు, అడవిలో ఉన్నటువంటి మృగాలు వచ్చి భక్షించండి. దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకు ఆసక్తి లేదు, గుడ్డివారు, వాక్యము ప్రత్యక్షత లేదు, కావలిగా సరిగా లేరు కాపరులు, విశ్వాసులు కూడా ఈ లోకానికి కావలిగా లేరు భక్తులు. వీళ్ళకు చెవిటివారు, గుడ్డివారు, మూగవారు గనక, వీళ్ళు దేవుని యొక్క నడిపింపును తెలియని వాళ్ళు గనక క్రూరమృగానికి అనుమతిస్తున్నాడు. క్రూరమృగానికి ఏమవుతుంది? అవకాశం వచ్చి తినిపోమంటుడు. మరి నా వాక్యము వాళ్ళ వెలుగు, నా వాక్య వెలుగు వాళ్ళకు అంగీకరిస్తలేరు. ఈ లోక సుఖభోగుల మీదనే మనసు కలిగి చెవిటివారు అవుతున్నారు, గుడ్డివారు అవుతున్నారు, మూగవారు అవుతున్నారు. అందుకోసమే దేవుడు అడవి జంతువులను పిలుస్తున్నాడు, పొలము జంతువులను, మృగములను పిలుస్తున్నాడు. చూడండి, మూల వాక్యం మీదనే ఉంది వాక్యం. చూడండి, యెషయా 56 9వ వచనం. పొలములో సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి ఈ గుడ్డివారిని. సాతాను అడవి మృగం, పొలములో ఉన్నటువంటి జంతువులు. ఎవరు? పొలంలో జంతువులు ఏమేమి ఉంటాయండి? తోడేలు, నక్కలు ఉంటాయి కదా. వ్యవసాయ భూములు చుట్టూ తచ్చాడుతాయి. ఎలుగుబంట్లు కూడా ఉంటాయి, గుడ్డి ఎలుగులు. కానీ అడవిలో ఏముంటాయండి? చిరుత పులులు, పులులు, సింహాలు ఉంటాయి. సో అడవిలో సింహాలను పిలుస్తున్నారు, చిరుత పులులు పిలుస్తున్నాడు. అంటే వచ్చి ఈ కావలిగా ఉన్నటువంటి గుడ్డివారు ప్లస్ మూగవారు, కుక్క కావలిగా ఉన్నటువంటి ఎవరు మన సేవకులు కానీ భక్తులు కానీ వచ్చి ఆ మృగం వచ్చి తినిపోతుంది. అలాగ అవుతున్నామన్నమాట విశ్వాసులను, సేవకులు. ఈ అంత దినాల్లో సమయం కొద్దిగా ఉంది. సాతాను క్రూర మృగము ఏం చేస్తున్నాడు? నక్క రూపములో, నక్క చిత్తులుగా మనల్ని పడగొడుతున్నాడు. తోడేలుగా గొర్రెలు చీల్చిపోయి, అంటే ఎత్తుకపోయినట్టుగా, చీల్చినట్టుగా సాతాను విశ్వాసులను, సేవకులను ఈ లోకంలో కలిపేసి నాశనం తీసుకుపోయే నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి, నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. ఆ గొర్రెలను, భక్తులను, విశ్వాసులను, ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరిక చేయము. కావలి వారు హెచ్చరిక చేయాలి, ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి, ధర్మశాస్త్రం గురించి చెబుతూ ఉండాలి, అంత్య దినాల్లో సంభవించబోయే సంభవాలను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు మెలకువ ఉండి, ఆయన మెలకువ ఉండి విశ్వాసులు కూడా మెలకువగా ఉండేటట్లుగా చెయ్యాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ఉపవాసం చేయండి,
దైవ ప్రణాళిక తెలుసుకోండి అని చెప్పడము. మనకేమో ఆయాసం వస్తుంది, మనం గుడ్డోళ్ళమై. పాస్టర్ ఏం చెప్తాడు? పాస్టర్కి దేవుడు నేర్పించిందే కావలి గాయో సంఘము విశ్వాసులకు. నువ్వు కావలి కాసుకుంటే నీ కుటుంబము, నీ సంఘ బిడ్డలను, విశ్వాసులను, సమాజానికి కావలి కాయు, వాక్యం చెప్పు, ప్రకటించు. రాత్రింబాలు సమయం అసమయం అనకుండా ప్రార్థన పూర్వకంగా వాక్యము ప్రకటించు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా 6వ అధ్యాయము 17, 18, 19 చదువుదాం. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారి చేయు భూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని ఊకే చెవుల బూర ఊదినట్టుగా ఊతున్నాడు అనమాట. వాక్యం ద్వారా మంచిగా ప్రార్థనకు రండి, వాక్యము వినండి, వాక్యం చదవండి, వాక్యములో నిలబడండి అని. అయితే మేము ఆయన ఎంత బూర ఊదినా మెలకువ ఉండి రాత్రింబగళ్ళు సాతాను యుద్ధానికి వచ్చినాడు, వస్తున్నాడు వాడు క్రూర మృగాల ద్వారా రూపంలో. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, మనం బారిన పడకుండా వాడిని జయించుటకు వాడిని జయించే విధంగా మనము అప్రమత్తం ఉండండి అని ధ్వని చేస్తున్న బూర ధ్వని చేస్తే సమాజం ఏం చేస్తుందో చూడండి. విశ్వాసులా, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్ని జనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. నువ్వు మెలకోలేకపోతే, నువ్వు చెవి యొగ్గపోతే, వినిపించుకోకపోతే, నువ్వు గ్రహించకపోతే కీడు వస్తుంది. కీడు వస్తుంది. చాలా మట్టుకు ఉద్యోగం కోసమే మనము రక్షింపబడ్డా అన్నట్టుగా చేస్తున్నాం. చాలా మట్టుకు మనము తిండి కోసమే రక్షింపబడ్డామని. తిండి తినాలండి, తిండిగా వాడే కండగలడు, తినాలి. కానీ తిని కండ పెంచింది దేనికి? భక్తి కోసం కాదా? దేవుని కార్యాల కోసం కాదా? దేవుళ్ళు నిలబడటానికి కోసం కాదా? అయితే దేవుని కొరకు నిలబడకుండా మనం తిండి తింటే ఆ తిండి మనకు బద్ధకంగా, అంటే గుడ్డివారుగా చేస్తుంది. ఈ లోకము, ధనము మనని గుడ్డివారుగా చేస్తుంది. తిండి సుఖభోగం అంతా మనకు చెవిటివారుగా, గుడ్డివారుగా, మూగ కుక్కలాగా, మొలగలేని కుక్కలాగా చేస్తుంది. ఆదమర్చి పండుకున్నట్టే లోకంలో కలిసిపోయే విధంగా ఉంటే ఆ క్రూర మృగము వచ్చేసి మనల్ని, అందుకోసమే రానున్న కాలంలో ప్రపంచమంతా ఒక్క రాజ్యం రాబోతుంది. ఓకే, భయంకరమైన చట్టాలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టాలు. క్రైస్తవులను చంపుతున్నారు కదా, కావలి గాయ వారిని చంపేస్తున్నారు, మాకు వాక్యం చెప్పేవారిని చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, ఇబ్బంది చేస్తున్నారు. అయితే మనం అట్లనే హింసిస్తున్నారు, ఇబ్బంది చేస్తున్నారు, చంపుతున్నారని మనము గుడ్డివారు అవుదామా? చెవిటివారు అవుదామా? మూగవారు అవుదామా? మనం మరింతగా కావలిగా మనల్ని మనం కాపాడుకుంటూ మన వైపు, మన చుట్టూ ఉన్న వాళ్ళను కాపాడుటట్లుగా దేవుని వాక్యం వినాలి. పరిశుద్ధాత్మ ద్వారా సేవకుడు చెప్పిన, అభిషేకం ద్వారా చెప్పబడిన వాక్యం వినాలి. మనల్ని మనం కాపాడుకుంటూ కట్టుకుంటూ 10 మందిని కట్టే, అంటే నిలబడే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. కొద్ది ఆ క్రూర మృగాల నుండి కాపాడబడతాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హెజ్కియా 34వ అధ్యాయము 8వ వచనం. అధ్యాయం 8వ వచనం. కాపరు లేకుండా
నా గొర్రెలు దోపిడి సొమ్మై సకల విధములైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను అయ్యో అలా అయిపోతున్నాను విచారింపరు. తమ కడుపు మాత్రమే నింపుకుందురు కానీ గొర్రెలను మేపరు. చూడండి, హల్లెలూయా. ఇలాగా కాపరులు పండుకునే విశ్వాలకు కావాలి. మెలకువ ఉండి, మీరు కూడా మెలకువగా ఉండి ఇలా వాక్యము చెప్పి సిద్ధపరిచి దేవుని రాకడలో ఎత్తబడే విధంగా, సంపూర్ణంగా చేసే విధంగా దేవుని వాక్యం వినిపించుకునేవారు, గ్రహించినవారు, ప్రకటించేవారు, కావలిగా అయ్యేవారికి మనం సహకరించాం. గొర్రెలు ఎట్లా పడితే అట్లా ఉండని నాకైతే దశంభాగం, నాకైతే కడుపు నింపబడుతుంది, నా స్వయ ప్రయోజనం అయితే మంచుకుంటుంది కదా. ఏమైపోతుంది తెలుసా? మనము ఆ కాపర్లు ఇబ్బంది అవుతున్నారు, ఆ కాపర్లు వెంబడించేవారు ఇబ్బంది పాలవుతున్నారు. తోడేళ్ళ పాలు, అడవి మృగాల ద్వారా బారిన పడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ మనము వెంబడించాలండి. వాక్యం లేని సేవకుల దగ్గర మనము కేవలం సుఖభోగాల కోసమే, మీరు బాగా మా మినిస్ట్రీకి పైసలు ఇస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, లేకపోతే ఈ లోకంలో మంచి సుఖభోగాలు కలిగి జీవిస్తారు, ఇదంతా సమాధానం లేని ఇక్కడ సమాధానము అని చెప్పే బోధ ఉంటే చూడు, అది ప్రమాదం. నేను పంపలేదు వాళ్ళను, నా దగ్గర విచారణ చేయలేదు. వాళ్ళ హృదయంలో ఆలోచనతోనే మాయమాటలు చెబుతూ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు అంటున్నాడు. నేను పంపకుండా దేవుడు నన్ను పంపిండని వస్తున్నారు అంటున్నాడు. ఇర్మీయా 14:13-14 చదవండి. ఇలాంటి వారి దగ్గర కొల్లోలు వెళ్తూ ఉంటున్నాం మనం. అలాంటి వాళ్ళ వైపే పోతాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళను విసిగించరు కదా, పై బోధ చేస్తారు కదా. ఇర్మీయా 14:13-14 చదవండి. అందుకు నేను అయ్యో ప్రభు అయిన యెహోవా, వీరు ఖడ్గము చూడరు, అంటే ప్రమాదం చూడరు, వీరు మీకు విశ్వాసులతో ఉంటారట, మీకు క్షామము కలగదు, మీకు ఖడ్గము కలగదు, ఈ చోటను మీకు ఈ భూమి మీద మీకు స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధము ప్రకటించుచున్నారు, నేను పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకనమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వాంఛనను ప్రకటన చేయుచున్నారు. నువ్వు ఎట్లా ఉన్నావు, నీ స్వభావం, నువ్వు అట్లా మంచుకున్నావు కదా, నువ్వు డబ్బులు ఇస్తే సరిపోతుంది, నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. మీద బోధ దేవుడు రాజ్యాన్ని సిద్ధపడేటువంటి బోధ కాదు. నువ్వు ప్రార్థనకు రా, నువ్వు దశభాగము లేకపోతే కానుకలు ఇయ్యు, కథం, నువ్వు పరలోకం ఇక సీదే, ఇక నువ్వు ఎక్కడ ఆగిపోవు. ఈ లోకంలో ఏది లేదు, అందరూ ఈరోజే ఇప్పుడే వస్తాడు, రేపే వస్తాడు, మాపేస్తాడు ఏసయ్య. నువ్వు చక్కగా ఏసయ్య నమ్ముకున్నా కదా, అదే క్వాలిఫికేషన్, నువ్వు పరలోకం పోతావు. ఏసయ్య నమ్మకూడు, ఏసయ్య రక్తం ద్వారా కడగబడి మారుమనసు పొందుకున్నవాడు పరలోకం పోతాడు. కానీ అది చివరి వరకు స్థిరంగా నిలబడాలి కదా. నిలబెట్టడానికి ఒక కావలి వ్యక్తి కావాలి కదా, సరైన కావలి వ్యక్తి కావాలి కదా. అతను కావలుండి నలుగురి అతను వెంబడించిన గొర్రెలను కావలిగా అప్రమత్తంగా సరైన రీతిగా మేతను ఆ మందను మేపాలే. వాక్యంగా ఆ యొక్క దుర్మార్గుడిని సాతాను బారిన పడిపోకుండా వీళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. దేవుడు రాకడలో ఆ క్రూరంగా బారిన పడిపోకుండా కాపాడబట్టుకు దేవుడి వాక్యం చేత బలపరచబడాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే చేస్తే మన వాళ్ళకు, మన సంఘం సిలోన్ ప్రేయర్ హౌస్ ఉన్న వాళ్ళకు, వరంగల్ వాళ్ళకు కానీ, హైదరాబాద్లో, జగిత్యాల్లో ఏమన్నా
వాక్యము పాస్టర్ మరుగుతున్న ఆ సేవకుడు చెప్పుతున్న కేకేస్తున్న హెచ్చరిక చేసి ఏమైనా అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారు మనసు పొందుకోమంటే మారు మనసు లేదు. బాప్తిసం పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోమంటే దానికి చెవి ఒకటానికి లేదు. పరిశుద్ధంగా జీవించండి అని వాక్యం చెప్తే దానికి లేదు. ప్రతి ఆదివారం రొట్టె విరచడానికి మనం కూడుకుంటున్నాము, మంచి సామర్థ్యం కలిగి ఉండమంటే లేదు. సమయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఐరానా గైరానా చేస్తున్నారు. దానికి విషయమైంది, లోపల వాక్యం లేదు. దుష్టుడు నిన్ను ఆగం చేస్తున్నాడు. దేవుని మహపరిచే మాటలు వస్తలేవు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అనుక్షణము ఆపద సంపదలో దేవుడు నీకు క్షేమముగా నడిపించినప్పుడు అనుకోకుండా మన భక్తిహీనతను బట్టి, మన గుడితనాన్ని బట్టి, మన చెవిటి వారిని బట్టి, మన అశ్రద్ధను బట్టి, మనకు దేవుని దగ్గర ప్రార్థన మూగబోయేటువంటి మూగ కుక్కల్లాగా అవుతున్న ఈ స్థితిని బట్టి మనకేమొస్తుంది? శోధనలు వస్తాయి. అది కూడా క్షేమమే దేవుల్లో ఎదగటానికి. దేవుని మహిమపరుస్తలేం ఆ సమయంలో. మా బాధలు మాకు ఎరక, నీకేమెరక అన్నట్టుగా మన ఎక్స్ప్రెషను, అవభావాలు, ఆ తత్వాలు అవి ఏంటి? దేవునికి ఏమైనా మహిమనండి? అదేనా దేవుడు నేర్పించిన విధానం సేవకుడి ద్వారా? దేవుని వాక్యం ఉంటే మీకు క్షామం వచ్చిన, మీకు క్రూర మృగాలు, అడవి జంతువులు వచ్చినా మీరు వాటిని వ్యర్థపరుచుకుతారు. అసలు మీరు వాటి కేర్ చేయరు. మీరు మీ వాక్యము మీ హృదయంలో ఉంటే. హల్లెలూయా. చదవండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా. 5వ అధ్యాయం 28. యోబు లేదా? యోబు 5వ అధ్యాయం తీసినావా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. వస్తున్నాను. 23 ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు నిర్లక్ష్యం చేయదు. అంటే ప్రమాదాలు, ప్రళయం అంటే ప్రమాదాలు, ఆపదలు, క్షామం అంటే కరువు. నిర్లక్ష్యం చేస్తూ వాక్యం ఉన్నప్పుడు నీ హృదయంలో, నీ మైండ్లో, నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు అడవి మృగములకు నీవు ఏమాత్రం భయపడవు. నీకు వాక్యం ఉన్నప్పుడు శోధనకు ఏమాత్రమో భయపడవండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యం మంచిగా మేత మేసినప్పుడు గొర్రెలు భయపడవు, ఎందుకంటే కాపరి ఉన్నాడు. మాకు దేవుడు ఉన్నాడు, దేవుడి వాక్యం ఉంది, అందుకోసం బలంగా నిలబడతారనమాట. అడవి మృగాలకు వెరవరు, క్షామానికి, ప్రళయానికి వ్యర్థంగా నిర్లక్ష్యం చేస్తారా? అది ఎంత దేవుడి వాక్యం ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మట్టుకు మన స్వయం అపరాధాలను బట్టి మనకు శోధనలు వస్తాయండి. దేవుడు ఎవరిని శోధించాడు, మనకున్న స్వభావాన్ని బట్టి శోధన కలుగుతుంది. చాలా మట్టుకు మీనివేషాలు వేస్తానన్నమాట. ఎంత భక్తి చేసినా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను శోధిస్తున్నాడు అని చాలా మట్టుకు అనుకుంటా. చూడండి, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనం. దేవుడు కీడు విషయమై ఎవరు కూడా శోధింపబడనేరడు, అంటే శోధింపజేయడు. ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను
ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇరోబడి మరులు కొలపబడిన వాడై మన హృదయ ఆలోచనలు బట్టి, మన శరీర ఆలోచనలు బట్టి, తెలివి తక్కువను బట్టి, మన తెలివి తక్కువ పనులు, తెలివి తక్కువ అభిప్రాయాలు, తెలివి తక్కువ ఆలోచనలు, వాక్యానికి భిన్నమైన ఆలోచనలు, వాక్యమునికి నడిపింపు లేని నడవడి, ఇదంతా ఏమైతుందంటే బెడిసి కొడుతుంది. మనకు ఏదో చేయకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. చారాన కష్టానికి బారాన నష్టం అవుతుంది. దేవుని చిత్తాన్ని మనము గ్రహించేటట్లుగా మనము కావలివారు, మనకు సరైన రీతికి కావలివారుగా ఉన్నవారు మనకు మెలకువ ఉండి వాక్యం చెప్పుతూ మన కోసము రేయింబాలు కనిపెడుతూ వాక్యంగా బోధించి ప్రార్థించేవారు మనము నిజంగా ఆ సేవకుడిగా అభిషక్తులుగా మనం వెంబడిస్తే వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళ శైలి ఎలా ఉంటే మనం కూడా అలా నడుస్తాం కదండి. హల్లెలూయా. నువ్వు సేవడు కాబట్టి నువ్వు నడుస్తావయ్యా. మేము తెల్లాలైతే పని చేసేవాళ్ళం, పనికి పోయేవాళ్ళం, వ్యాపారం చేసేవాళ్ళం, డ్యూటీ చేసేవాళ్ళం. మాకేమైనా పొత్త అని ఈ మీనివేషాలు వేస్తేనే ఉంటుంది. మీ వైపు మీ స్థాయిలో మీరు నమ్మకం ఉండాలి, పాస్టర్ స్థాయిలో పాస్టర్ నమ్మకము. దేవుని కనిపెడుతూ దేవుని వాక్యం చేత మెలకువగా ముందుకు సాగిపోయే అనుగ్రహమే ఆత్మీయ జీవితం. నీకొక లెక్క నాకొక లెక్క కాదు. నీకో వాక్యం నాకో వాక్యమా కాదు కదా. నేను మీకు తెలియజేస్తూ నడిపిస్తున్న కుటుంబం మీకు అందరికీ తెలియజేసే విధంగా ఉన్నప్పుడు ఎందుకు గుడ్డి వాళ్ళలాగా మరి మూగ కుక్కల్లాగా మొరగ లేకుండా, కక్క లేకుండా, మింగ లేకుండా చెవిటి వారికి ఎందుకు దురావస్థ పాలు కావాలి? చెప్పండి. చెప్పింది చేస్తే మంచిది కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు డబ్బులు 4 గాంగనే నెత్తి కళ్ళు ఎక్కే విధంగా మనం ఉండకూడదండి. దయచేసి మనం చేసే కష్టం మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడాలి, వాక్యం మీద ఆధారపడాలి. అప్పుడు మనం కళ్ళు తెరుచుకుంటాం. వాక్యం మీద ఆధారపడకుండా డబ్బు మీద, మన పని మీద, మన రాబడి మీద ఆధారపడితే, మన ఆస్తిపాస్తుల మీద ఆధారపడితే కళ్ళు మూసుకుపోతాయి, గుడ్డివారు అవుతాం. ఆపద నుండి కాపాడబడలేము. లేనిపోని ఆపద అంటే సాతాను క్రూరమృగముగా మన మీద పడతాడు వాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడితే అచ్చిన ఆపదలు ప్రళయమైనా, ఇంకా చెప్పండి, క్షామమైన నిర్లక్ష్యం చేస్తాం. తర్వాత అడవి మృగముల నుండి నువ్వు భయపడవు, ధైర్యంగా ఉంటావు, ఎదుర్కొంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడిని అనుక్షణము కనపరిచే విధంగా, మహిమపరిచే విధంగా, ప్యాషనేట్గా అలాగా మెలుకోగలిగే విధంగా ఉండాలి. ఆత్మీయంగా పండుకోవద్దండి. తిండి ఎక్కువ అయితే ఎక్కువ అవుతుంది. నువ్వు ఎంత తింటావు అంత భక్తి చేయు, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. కొన్నిసార్లు అయితే తిండి తింటే మందగించే విధంగా గుడ్డివారుగా, చెవిటివారుగా, మూగగా అయిపోతున్నాం కనుక మనం ఉపవాసం కూడా చేయాలి. ఉపవాసం చేయరాదు. ప్రార్థన చేయరాదు. సహవాసంలో నిలకడగా ఉండరాదు. ఏమీ లేకుండా ఇట్లా ఉంటే ఎలాగ అవుతుంది చెప్పండి? దేవుని ఉగ్రతకు పాత్రలు కావమ్మా. దేవుడు వదిలిపెడతాడు కదా క్రూర మృగాలకు. ఎందుకంటే ఇప్పుడు 2 విధాలుగా చెప్తున్నాడు. చెవిటివారు ఉన్నారు, సేవకులు, గుడ్డివారు ఉన్నారు, మూగ కుక్కల్లాగా ఉన్నారు, వారు మొరగలేరు. అలాంటి వారిని వెంబడించిన ఇబ్బంది అవుతుంది. అయితే మెలకువ ఉండి కావలి కాయవారు ఎప్పటికప్పుడు హెచ్చరిక చేసుకుంటూ పరిస్థితులు అనుగుణంగా వాక్యం ద్వారా బలపరిచేటువంటి సేవకులు, మెలకువగా ఉన్న సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన భూరధ్వని వినిపించినప్పుడు మేము వినం అని సంఘము కానీ, సమాజం కానీ, అన్యులు కానీ వింటే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పినప్పుడు వినకపోతే వారి ఆలోచన ప్రకారంగా కీడు రప్పిస్తూ అంటున్నాడు. కీడు వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళకు కీడు ఎదురవుతుంది అంటాడు. ఇది భయంకరం కదా.
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక మీకు తెలియజేసిన కొద్దీ దేవుడి రాకడలో మనము జాగ్రత్తగా మెలకువగా మనము ఉండాలి. దేవుని సహవాసం ఎక్కువ ఆతృత కలిగి మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది స్కూల్కి పోతారు కానీ ఆ టీచర్ చెప్పింది వినరు. ఎందుకు బడికి పోతున్నారు అంటే బడికి పోతున్నా ఆధారపరచుకోవటానిక. బడికి పోవడం మంచిదే, కానీ టీచర్ చెప్పింది వింటే పరీక్షల్లో పాస్ అవుతావు. చర్చికి రావడం మంచిదే, సావసం రావడం మంచిదే, కానీ వాక్యం వినిపించుకుంటే నీకు ఎదురవుతున్న శోధన మీద నాకు జయము కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రూర మృగాలు ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సంభవాలు, ఇప్పుడు ప్రళయము ద్వారా, క్షామము ద్వారా, అడవి మృగాలు అంటే ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు అడవి మృగాల్లాగా ఎదురవుతున్నప్పుడు వాక్యం ఉంటే నువ్వు భయపడవు. వాక్యం ఉంటే ఈ ప్రళయాలు, ఈ క్షామాలు నువ్వు నిరర్థకం చేస్తావు, అసలు లక్ష్యం చేయవు. కాబట్టి వాక్యం చదవాలి. పాస్టర్ చెప్పింది వాక్యము చూసుకొని యథార్థంగా దాన్ని అంగీకరించి పాటించాలి, కోరుకోవాలి. మెలకువగా అర్ధరాత్రిలో లేచి ప్రార్థించాలి, ఉదయకాలం లేచి ప్రార్థన, బలవంత ప్రార్థన. ఈ గుడ్డి వాళ్ళకి ఎంత చెప్పినా గుడ్డి అంటే అంతే ఉంటుంది. మనకి ఏమైనా గాడిద మోసినట్టుగా పని కావాలి. పని ఎందుకంటే నాకు కడుపు కత్తది కదా. ఒకటి విషయం మీకు తెలియజేస్తాను. ఒక యజమానుడికి ఒక గాడిదను కుక్క ఉంది. యజమానుడికి గాడిద ఏమో యజమాని ప్రయాణానికి మోయటానికి ఎక్కడన్నా పాతకాలంలో బండ్లు, ఇప్పుడుంటే బండ్లు ఉన్నాయి, 2 వీలర్ 4 వీలర్. ఆ పాతకాలంలో గాడిదే వాహనం. సో గాడిద ఎక్కి ఏదన్నా ప్రయాణం చేస్తాడు, ఊరికి పోతాడు, వస్తాడు. ఏదన్నా బరువు వస్తువులు తీసుకుపోవాలి, లగేజ్ బిగేజ్ అంటే ఆయన నడుచుకుంటూ పోయినా దానికి ముళ్ళ మూటలు దాని మీద వేస్తాడు. బరువులు మోస్తుంది, మనుషులు మోస్తుంది, అన్ని రకాలుగా కుటుంబ యజమానుడికి ఆసరగా పనికి ఉపయోగపడుతుంది. కొన్ని బరువులు అంటే ఇప్పుడు రాళ్ళు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొందరు డేరాలు వేసుకొని మనం రుబ్బు రోళ్ళను తయారు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడంటే మిక్సర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవి ఎక్కువ వాడకంలో లేవు. నేను చిన్నప్పుడు ఉండేటి రుబ్బురాళ్ళు అవి చెప్పండి, రోలు. అవి గాడిదల మీదనే మోసుకొని అమ్మేవాళ్ళు. దాని నడవంతా ఇసుకపోగా దాని మీద బరువులు 2 రోళ్ళు పెట్టేవాళ్ళు. ఇటు 2 అటు 2 అటు 2 ఇటు 2 4 ఇటు 2 అటు 2. అది మోపించేవాళ్ళు అనమాట. రోళ్ళు అమ్ముతామని అమ్మేవాళ్ళు అన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ బంద్ చేయి, కొంచెము శ్రద్ధ చేయి. దొంగ చూపులు అవ్వండి, గుడ్డి చూపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, అయితే ఆ బరువులు మోపేటువంటి గాడిద ఉంది చూడు, కుక్కకు పెడుతున్నాడు ఆహారము, గాడిద కూడా మేత వేస్తున్నాడు మంచిగా. కుక్క కేవలము ఆయన యజమానితో వస్తుంది, ఏం పని చేస్తలేదు. ఏదన్నా నైట్లో ఏదన్నా అలికిడి జరిగితే బౌబో అని మరుగుతూ ఊకుంటుంది. ఈ గాడిద కనిపించింది, నేను ఇంత పని చేస్తున్నాను, యజమానికి ఇంత హెల్ప్ చేస్తున్నాను, నేనున్న సహకారంగా ఈ కుక్కలే దీనికి తిండి దండుగా. కాబట్టి ఇది వేస్ట్. ఇది నేను చేసినంత సగం కదా, ఒక పైసా మందం కూడా చేయట్లేదని ఒకరోజు కుక్కతో అంటుంది అనమాట, నువ్వేం చేస్తున్నావు, ఒక తిని పండుకోవడమే కానీ తప్పించి ఏమన్నా చేస్తున్నావా? నేను చేస్తున్నా యజమానుడికి, ఆయన మోసుకపోతున్నా, ఆయన పనులు, ఆయన లగేజీలన్నీ భారాలన్నీ మోస్తున్నాను, ఎంతో పని చేస్తాను, ఎంతో ఆసరగా ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? తినే మందం అంతా పని కూడా చేస్తలేవు అని చెప్పి దాంతో పేచీలో కొట్లాడ పెట్టుకుంది. అప్పుడు కుక్క అంటది కదా, సరే నాలాగా నువ్వు మొరుగుతావా అని. నీకంటే మంచిగా అందంగా మొరుగుతాను, అదొక్కటే కదా నీకు అది బిర్రు, ఇంకేమైనా ఉన్నదా? నువ్వు మొరగేదే తప్ప ఇంకేమైనా పని చేస్తావా?
ఏం చేయలేవు. ఆ ఒక్క పని నేను చేయలేను, ఇవన్నీ చేసిన దాన్ని ఒక దాన్ని చేయలేవు. కనుక ఈ రోజు నుంచి నీ మొరగ నువ్వే మరుగు. ఓ ఇన్ని పనులు చేసినప్పుడు ఈ మొరగడం పెద్ద విషయం అని చెప్పి యజమాడు పండుకున్నప్పుడు నైట్లో ఏదో ఒక పిల్లో ఎలుకనో అట్లా అలికిడి జరిగింది, లేకపోతే దొంగ ఏదో అట్లా శబ్దం జరిగినప్పుడు ఆ అలికిడికి ఇది గాడిద ఏం చేస్తుంది, వండిస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది, అరుస్తుంది గాడిది. ఆయన మంచి గాడి నిద్రలో ఉన్నాడు ఎవరో యజమానుడు. దీనికి మంచి నీళ్ళు పెట్టాను, మేతేసాను, ఎందుకు ఏడుస్తుంది, ఇది ఎందుకు అరుస్తుంది? గాడిద అరుస్తుంటే అబ్బా ఎంత తీయగా పాట పాడుతున్నట్టుగా ఉంటుంది, కోగిల పాటలాగా ఉంటుంది దాని రాగం. కొంతమంది అందుకోసం అంటారు కదా, నేను పాడితే గాడిద అరిచినట్టు అరుస్తారు, మళ్ళీ మీ ఇష్టం, మీరు పారిపోతారు, మీరు వెళ్ళిపోతారు అంటారు. అంటే గాడిది అంత మధురంగా ఉంటుంది అన్నమాట గాడిద స్వరం. అయితే చికాగా అయిపోతుంది ఆయనకు, నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. దీనికి నేను నీళ్ళు పెట్టాను, మేతేసాను, అన్ని రకాలుగా చూసుకుని మంచిగా మంచి స్థలంలోనే కట్టేసిన కదా, దీనికి ఏమైందని అది మళ్ళీ పండుకున్నాను, మళ్ళీ అరుస్తుంది. అది దానికి ఇబ్బంది కలిగిన కొద్దీ అరుస్తుంది అన్నమాట. అంటే దొంగలు అక్కడ అలజడి, అక్కడ ఇబ్బంది కలిగినప్పుడు కుక్కకు బదులు అది అరుస్తుంది అన్నమాట. యజమానుడు చాలా చూసి కట్టలు తెచ్చిన కోపం, చాలా నా నిద్రనంతా డిస్టర్బ్ చేస్తుంది. ఈ రోజంతా నేను ఏదో కాయకష్టం చేసి నేను పండుకొని నేను విశ్రాంతి తీసుకొని ఉదయకాలం లేచి మళ్ళీ నా పనిలో నిమగ్నం కావాల్సి నేను ఇది మాటికి ఎందుకు అరుస్తుంది, నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి వెళ్ళి ఒక కర్ర తీసుకొని కుక్కను కొట్టినట్టు దాన్ని కొట్టి అప్పుడు తెల్లారైన తర్వాత అప్పుడు కుక్క వచ్చింది. ఏమైంది, నాకు బదులు నువ్వు అరుస్తా అన్నావు కదా, అరిసిన తర్వాత ఏమైంది? అందుకోసం అదే చాందగా బాగా కష్టం, బాగా నేను ఆఫీసులో పని చేస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను, నేను కూలి పని చేస్తున్నాను, నేను కష్టం చేస్తున్నాను, నీకేం తెలుసు మాస్టర్, నువ్వు కేవలం అంటే వాక్యం చెప్తావు అంతే, అంతకంటే ఏం పని ఉంది చెప్పు అంటారా? అట్లా మాకు తెలుస్తాయి మా బాధలు వేదనలు, నీకేం తెలుసాయా? ఉత్త వాక్యం చెప్తావు అంతే, ఏమైనా ఇచ్చేదివా, సచ్చేడివా, నువ్వు ఏమివో ఏమి ఇంకా కావాలంటే ఇంకా వాక్యంతో చంపుతావు అని చెప్పి ఈ మొరిగే కుక్కను ఎలాగా పక్కన పెట్టి ఈ మొద్దు బరువులు మోసేటువంటి గాడిది పనులే లెక్కలోని తీసుకొని చూడు, అలా యజమానుడు డోలు కడతాడు. ఎందుకంటే కుక్క జాతి ఎప్పుడు కానీ కావలిగా ఉండి అది ఏది అలజడి యజమానుడికి అపాయం రాకుండా ఎప్పటికప్పుడు హెచ్చరికగా అది అరుస్తూ ఉంటుంది. కుక్క అరుస్తే చికాకు పడదు ఇంటి వాళ్ళు, అది ఎక్కడో దొరన మరి ఏమైంది, ఏదన్నా క్రూర మృగమా లేకపోతే ఏంటిది మనిషి పిల్లకు అది జంతువు అని తొందరగా వచ్చి అటు చూస్తారనమాట. అవునా కదా, ప్రేమ లేదు. కుక్క అరిచినప్పుడు యజమానుడు ఇంటి వాళ్ళందరూ అప్రమత్తం అవుతారు, అందరూ అలర్ట్ అవుతారనమాట. అందరూ లైట్లు వేస్తారు, బయట లైట్ వేస్తారు, ఇంట్లో లైట్ వేసి అప్రమత్తం ఉండి మెలకువ ఉంటారు. పాస్టర్ కూడా మెలకువగా ఉండి అరిచేది ఆత్మీయతలో మిమ్మల్ని అందరినీ వెలుగులో నిలబెట్టడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సాతాను దొంగలాగా మనల్ని దాడి చేయుటకు క్రూర మృగముల ద్వారా పొలము జంతువులాగా ఏం చేస్తాడు వాడు, నక్కలాగా, కుక్కలాగా, చిరుతపులిలాగా, గుడ్డేలుగులాగా లేక సింహంలాగా వాడు మనల్ని దాడి చేయటకు వచ్చినప్పుడు సేవకుడు కుక్కలా కావులుగా ఏం చేస్తాడు, వాక్యంగా హెచ్చరిక చేస్తాడు, వాక్యంగా ప్రకటిస్తాడు, భురధ్వని చేస్తాడనమాట ఆ ఆపద నుంచి కాపాడబెట్టడానికి. హల్లెలూయా. మనం ఏం చేయాలి, పండుకున్న వాళ్ళు లేచి చికాకు పడకుండా ఆత్మీయతలో మెలుకోగలిగి లైట్లు వేసి అప్రమత్తం ఉండి చుట్టూరుగా కలిగ చూడాలన్నమాట లోకాన్ని, ఈ చీకటిని లోకాన్ని
కలియజూసి ఆ దుష్టత్వం నుంచి కాపాడబట్టుకు మన అప్రమత్తం ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి సేవకులు సమయోచితంగా మరుగే సేవకులు కావాలి. కానీ మంచిగా ఇంటి ముందట ఉన్న కుక్క అని ఓకే దానికి అన్నం పెట్టి సమయానికి మరగపోతే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. ఒకసారి నేను షార్ట్ వీడియో చూశాను. ఇంటి ముందట పండుకుని ఎండాకాలం కదా, గేట్ వేసి ఉన్నది. ఒకటి చింతపులు వచ్చింది, కుక్క మంచిగా వండుకుంది. గోడ పక్క పొంటి, ఆ ఇంటి ముందర గోడ పక్క పొంటి మంచిగా చెదరగా వేసుకొని కప్పుకున్నాడు. ఆ కుక్క గనక లేకపోతే ఆ వ్యక్తిని దాడి చేసేది. ఆ కుక్క పండుకున్నది ఆ అలికిడి కాకుండా మెల్లగా దాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది. ఆ శబ్దానికి లేచి కూస్తున్నాడు అనమాట ఆ ఇంటి యజమానుడు. అలాగే ఎన్నో, ఎందుకంటే అరణ్యం అంతా పొతం చేస్తున్నారు కదా, చెట్లు కొట్టి మొత్తం రియల్ ఎస్టేట్ దందా, రకరకాలుగా వ్యాపారం, రియల్ ఎస్టేట్స్లో ప్లేస్ పెద్ద పెద్ద గోడౌన్స్ కడుతున్న క్రమంలో కొంతమంది ఇళ్ళ ముందుట సింహాలు, పులులు, చిరుత పులులు వస్తున్నాయి కదా. గేటుకు తాళం వేసి ఆ గేటు దగ్గర 2 కుక్కలు పెడితే కుక్కలు మరుగుతున్న కొద్దీ యజమానుడు బయటకు వచ్చి, అది పెద్ద గేట్ అన్నమాట, ఇట్లా ఒకటి ఉన్నది, ఇట్లా సమానంగా ఉంది. వాటికి తెలియలేదు కదా, ఇవేమి 2 అంటే ముందుకు వెళ్తూ అరుస్తున్నాయి. ఆ సింహాలు మీదకి వచ్చిన కొద్ది గేట్ అడ్డం ఉంది కదా, ఇవి వెనకపోతున్నాయి. కానీ ఆ కుక్కల అరుపులకు ఆ 2 సింహాలు పారిపోతున్నప్పుడు యజమానుడు వచ్చి ఆ గేట్ ఇటు సందు ఉన్నదనమాట, ఆ గేట్లకి వెళ్ళి యజమానుడు పోయి కుక్కలు పోయి అవి పారిపోయిన తర్వాత చూస్తుంది. అవి నిజంగా అవి ఉంటే ఇప్పుడు యజమాని పని అవుతుంది, కుక్కల పని అవుతుంది. కుక్కలు అలర్ట్ చేయటానికే, యజమానుడిని ఇంటి వారిని అలర్ట్ చేయటానికి కుక్కలు మరుగుతాయండి. ప్రాక్టికల్గా ఈ లోకంలో అనేక విషయాలు మనం విజువల్గా, వాళ్ళు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అవి వీడియోస్ పెడతారు షార్ట్. అట్లనే ఆత్మీయ జీవితంలో కూడా పాస్టర్ మెలకువగా ఉండి వాక్యం ప్రకటించినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చికాకు పడద్దు. మనం మొద్దు పనులుగా, గాడిద పనులుగా, ఇప్పుడు పనులు అంటే గాడిద పనులాగానే చేస్తాం కదా, రోజు పొద్దున్న పోయి సాయంత్రం వస్తాం అలసిపోయే విధంగా. మనం చికాకు పడద్దు. ఎందుకంటే మిమ్మల్ని హెచ్చరిక చేసి ఆ క్రూర మృగము, ఆ సింహం లాంటి సాతాను మనని దాడి చేయటం దొంగలాగా వస్తాడో, క్రూర మృగాల్లాగా వస్తాడో, మన జంతువులాగా వచ్చి మనల్ని హతమార్చడానికి ఉన్నది. అప్పుడు మనం ఏం చేయాలండి? వాక్యం ద్వారా హెచ్చరిక చేసినప్పుడు సరి చేసుకుంటూ మన మెలకువగా ఉండి ఆత్మీయతలు నిద్రపోవద్దు. గుడ్డివారుగా, మరి మూగవారుగా, లేక చెవిటివారుగా తయారు కావద్దు. ప్రార్థించేవారుగా, వాక్యం చెప్పేవారుగా, సాక్ష్యం చెప్పేవారుగా, వాక్యం వినిపించుకునేవారుగా, వాక్యం చూసేవారుగా, వాక్య ప్రత్యక్ష తెలుసుకునేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే గాడిద చెప్పినట్టుగా నీకేమవుతుంది, ఒక అన్నం తింటావు, మొరుగుతావు, గదే పని, ఏం పని ఉన్నది నీకు అని చెప్పి గాడిద అన్నట్టుగా మనం అనుకుంటున్నాం చూడు, పిచ్చి కొట్టు కొడుతాడు దేవుడు యజమానుడు. తోలు పగలేదా కొడుతాడు. ఎందుకంటే అసలు కుక్క ఉన్నదే కావలిగా ఉండి మనల్ని అప్రమత్తం చేయటానికి. కాపరి ఉన్నదే మనల్ని కావలిగా ఉండి ప్రమాదం నుండి కాపాడబెట్టడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన కోసం ప్రార్థన చేయటానికి, మన కోసం వాక్యం చెప్పటానికి, ఆయన వాక్యం గౌరవించాలి. అది దేవుడి వాక్యం. అది దేవుడు యజమానుడు కావలి పెట్టాడు మనకు, గొర్రెలుగా నశించిపోకుండా ప్రాణం పెట్టుకొచ్చాడు. ఆ ప్రాణము ఏముండాలి? గొర్రెలకు ప్రాణం పెట్టుకొచ్చిన ఆ ప్రాణము, ఆ జీవము సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉందా భక్తి? సమృద్ధిగా ఉండటానికి వాక్యం చెప్తే, సమృద్ధి కాదు మాకు తినడం, పండుకోవడము, సుఖభోగులు కలిగి కొంచెం మాకు ఉంటే సరిపోతుంది, ఇక అంతే. ఇక దానికోసం కదా భక్తి.
దానికోసం కాదు సహోదరుడు సహోదరి, నిత్య జీవం కోసం. పరలోకం చేరే వరకు మనం మెలకువకూడదు. గుడ్డివారు ఉండొద్దు, మగవారుగా ఉండొద్దు, చెవిటివారుగా ఉండొద్దు. చూస్తారు కానీ సమస్త విషయాలు చూస్తారు కానీ గ్రహించారు. ఈ పరిస్థితులను బట్టి కూడా వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని విని అరే పరిస్థితులు వస్తున్నాయి, నిజంగా నీ వాక్యంతో గ్రహించాలే, వివేచించాలే. వివేచన లేదు. ఎవరైనా మనకు అట్లా కదా ఇట్లా అని మనం చెప్తే వాళ్ళను మనకు వివేచిస్తాం. కానీ వాక్యంగా యథార్థంగా సరి చేసుకునే వివేచన ఉండదు. సరి చూసుకొని మంచి చక్కగా నిలబడదామనే వివేచన ఉండదు. ఆ వివేచన ఉండాలండి. ఉండేదే పాస్టర్ నియమించింది కావలిగా మనల్ని హెచ్చరిక చేసి స్థిరపరచడానికి. అందుకోసం సావాసము, ఉదయము, సాయంత్రము ప్రార్థన ఎందుకు జరుగుతున్నాయంటే మనం మెలుకోగలిగి సాతాను బారిన పడిపోకుండా దేవుని రాకడలో సమృద్ధిగా జీవం కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఎవరు చెవిటివారిగా, ఎవరు గుడ్డివారిగా, ఎవరు మూగగా ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాలను బట్టి దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తల వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. అప్పా ప్రభు స్తోత్రము తండ్రి. సేవకులు గుడ్డివారైతే, చెవిటివారైతే ఆ మందను కాయలేరయ్యా, కావలిగా ఉండలేరయ్యా. తిండికి సుఖభోగాలకు ఈరోబడుతున్నటువంటి సేవకుల ద్వారా అతనికి అతన్ని వెంబడిస్తున్న ఆ మందకు, ఆ విశ్వాసులకు చాలా ప్రమాదం అని హెచ్చరిక చేశాం. అంత మాత్రమే కాదు, అసలు కావలి ఉండేదే ప్రభువా కాపాడబడటానికి కనుక. రేయింబావులు ప్రభువా ఆయా కావలిగా వారు ఊరికనే మౌనంగా ఉండరని నీ వాక్యం ఉంది కనుక వాక్యంగా హెచ్చరిక చేసినప్పుడు, బూఢధ్వనిగా వాక్యం చెప్పేటప్పుడు తండ్రి వినిపించుడు చెవులు గ్రహించే మనసు దయచేయం. మనోనేత్రాలుగా గుడితనం కలగకుండా సుఖబోల మీద మనసు పెట్టి, అదిగో ప్రభు స్తోత్రము తండ్రి, ఆయా వాక్యం మీద మనసు పెట్టకుండా ఉన్న ఆ శోధనలు బట్టి ఏదో అవుతున్నట్టుగా గాబరగా ఆ ప్రళయాలకు ప్రభు, ఆ క్షామాలకు, అదిగో ప్రభు అడవి మృగాలకు తండ్రి భయపడకుండా నిర్లక్ష్యం చేస్తూ, దేవుడు వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ఎదుగో మా గొప్పగా దేవుడు ఇచ్చిన కాపరి అభిషక్తుడు మాకు కావలిగా వాక్యంగా చెప్పినప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ జయించే విధంగా దేవుని నామములో నడిపించబడతాం. వాక్యం ద్వారా బలపరచబడి జయించగలుగుతాం. ఇదిగో ప్రార్థన ద్వారా జయించగలుగుతామనే విశ్వాసంతో, నిశ్చయతతో, నిలకడగా, సంతోషంగా, గొప్పగా ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు స్తోత్రం తండ్రి. మమ్మల్ని రక్షించింది అయ్యే పరలోక రాజ్యానికి చేర్చటానికి కానీ, ఈ లోక సుఖభోగులు కలిగి ప్రభు ఈ లోకంలోని గుడ్డివారిగా అయ్యా ప్రభా ఇది స్తోత్రం తండ్రి, మూగవారిగా, చెవిటివారిగా ఉండి అపవాది పాలవటానికి కాదయ్యా, అపవాదైన క్రూర మృగానికి బలిగా అవటానికి కాదయ్యా. అందుకోసం ప్రభా తండ్రి గొర్రెలు ప్రభా అయ్యా కాయటానికి, కాపాడటానికి తండ్రి నువ్వు సేవకుడిగా నియమించావు కనుక సేవకుని, భక్తులను ప్రభా గుడ్డితనముగా, మూగగా ప్రభు స్తోత్రం చెవిటి వరకు ఉండకుండా వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభు ఇదిగో ప్రభు వాక్యము ఆత్మ ద్వారా చెప్పిన వాక్యము చెవి యొగ్గేలాగున, గ్రహించేలాగున, వినేలాగున, పాటించేలాగున, చూసేలాగున అయ్యా ప్రభు స్తోత్రం తండ్రి నిలబడేలాగున ప్రభు అలానే మాట్లాడేలాగున, సాక్ష్యం చెప్పే విధంగా, వాక్యం చెప్పే విధంగా తండ్రి ప్రభు స్తోత్రము తండ్రి అప్పా ప్రార్థన విజ్ఞాపన చేసే విధంగా మా జీవితంలో నీ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్న అలసత్వం, మాలో ఉన్నటువంటి మందగించతనం, మాలో ఉన్నటువంటి సుఖభోగాలు కలిగిన ఆ మనసును విడిపించి వాక్యం మీద రావటం సాయం చేయమని, అలాంటి మెలకువగా, అలాంటి ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా అదిగో ప్రభు స్తోత్రం తండ్రి వినిపించుకునే చెవులను, గ్రహించే మనసును ప్రసాదిస్తామని నమ్ముచున్నాం. ప్రార్థన వద్దా యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.